తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం. 2 రోజుల క్రితం బిఎస్ఎన్ఎల్ యొక్క మొబైల్ కనెక్షన్స్ ఎన్ని పెరుగుతున్నాయి, ప్రైవేట్ టెలికాం కంపెనీల టారిఫ్ల పెరుగుదల మూలంగా వాళ్ళకి ఎన్ని కనెక్షన్స్ డిస్కనెక్ట్ అవుతున్నాయి అన్న ఫిగర్లు లెక్కలు చూసాం. అంటే ఉదాహరణకి 1,09,00,000 కనెక్షన్స్ డిస్కనెక్ట్ అయితే 3 ప్రైవేట్ టెలికాం కంపెనీలవి కలిపి సెప్టెంబర్ 2024 నెలలో బిఎస్ఎన్ఎల్కు కేవలం 8.5 లక్షలు మాత్రం పెరిగాయి. మిగతా కనెక్షన్స్ డిస్కనెక్ట్ చేసుకున్నారు కానీ బిఎస్ఎన్ఎల్కి రాలేదు. అదే జూలై ఆగస్టు నెలల్లో దాదాపు 26 లక్షలు 24 లక్షలు లాగా పెరిగారు. కానీ సెప్టెంబర్కి వచ్చే నాటికి బిఎస్ఎన్ఎల్కు వచ్చే సబ్స్క్రైబర్ల సంఖ్య తగ్గిపోయింది. ఎందుకనంటే సబ్స్క్రైబర్లు డబ్బుల కంటే కూడా నాణ్యతని చూసుకుంటున్నారు. ఆ క్రమంలో మనం పెంచుకోవాలి అని చూసాం. అయితే బిఎస్ఎన్ఎల్ సవర్ణ గ్యారంటీ బాండ్స్ 8,500 కోట్లు 10,000 కోట్లు తీసుకున్న తర్వాత సెబీలో స్టాక్ ఎక్స్చేంజ్లో రిజిస్టర్ అయిన తర్వాత ప్రతి 3 నెలలకు ఒకసారి తన ఆర్థిక ఫలితాలు ప్రకటించాల్సి ఉంది రూల్ ప్రకారం. ఆ మేరకు సెప్టెంబర్ 2024 వరకు తన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ఈ బిఎస్ఎన్ఎల్ యొక్క ఆర్థిక ఫలితాలు కూడా మొబైల్ శాతము ఎంత పెరిగినాయి, ఎన్ని కనెక్షన్లు పెరిగినాయి అన్న దాంతోపాటు ఈ ఫిగర్లు కూడా ఒకసారి చూస్తే సమగ్రమైన డేటా మనం ఇచ్చినట్టు ఉంటుంది కదా అని చెప్పి చూసాం. ఏప్రిల్ 2024 నుంచి సెప్టెంబర్ 30వ తారీఖు వరకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా విడుదల చేసిన ఆర్థిక గణాంకాల ప్రకారం బిఎస్ఎన్ఎల్ లాసు గత సంవత్సరంలో 2,951 కోట్లుంటే ఈ సంవత్సరం ఆ నష్టం 2,785 కోట్లకు తగ్గింది. అంటే దాదాపు 166 కోట్ల నష్టం తగ్గింది అని లెక్కలు చెప్తున్నాయి. అయితే ఈ నష్టం ఎందుకు తగ్గింది అనంటే మనకొచ్చిన రెవెన్యూ పరంగా తగ్గలేదు. జూలై నుంచి సెప్టెంబర్ వరకు 3 నెలల కాలానికి మనం ఇన్కమ్ ట్యాక్స్ కట్టే లెక్కలలో మనకు 168 కోట్లు తిరిగి వచ్చినాయి, రీఫండ్ వచ్చినాయి. ఆ రీఫండ్ రావటం మూలంగా రెవెన్యూ పెరుగుదల వచ్చింది. ఆ రెవెన్యూ పెరుగుదల మూలంగా నష్టాలు తగ్గినాయి. యాక్చువల్గా అయితే 168 కోట్లు రీఫండ్ ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వస్తే 166 కోట్లు నష్టం తగ్గితే దానికి దీనికి సరిపోయింది. మన నష్టం పోయిన సంవత్సరం ఎలాగుందో ఈ సంవత్సరం కూడా అలాగే ఉంది అని అనుకోవచ్చు. అట్లాగే బిఎస్ఎన్ఎల్కి మొదటి 6 నెలల కాలానికి ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ దాకా 9,235 కోట్లు రెవెన్యూ వచ్చింది. మొబైలు, ఎంటర్ప్రైజ్ బిజినెస్, కన్జ్యూమర్ ఫిక్స్డ్ యాక్సెస్ ఈ 3 వర్టికల్స్లో ఆదాయం కొంత మేరకు పెరిగింది. కంపెనీ యొక్క ఆదాయము 9,235 కోట్లయితే ఖర్చు 12,890 కోట్లు ఖర్చు అయింది. 4.5% ఈ ఖర్చులు పెరిగినాయి అని అనుకోవచ్చు. ఈ 12,890 కోట్ల ఖర్చులో ఉద్యోగుల జీతభత్యాల కోసం 4,042 కోట్లు ఖర్చు అయినాయి. అంటే 5.7% గత సంవత్సరం కంటే ఎక్కువ పే చేయాల్సి వచ్చింది. అంటే డిఏలు లాంటి వాటి మూలంగా మొత్తం సంస్థకు వచ్చిన ఆదాయంలో, అంటే ఆదాయం ఎంతని చెప్పుకున్నాం, 9,235 కోట్ల ఆదాయంలో 31% ఉద్యోగుల జీతభత్యాలకు పోతే టోటల్ ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ 44% ఉంది అని చెప్పుకోవచ్చు. ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్, ట్యాక్సెస్, డిప్రిసియేషను, అమార్టైజేషను ఈబీఐ టీడీఏ అంటారు. అంటే ట్యాక్సులు కట్టడానికి ముందు ఆపరేషనల్ ప్రాఫిట్ ఎంత వచ్చింది బిఎస్ఎన్ఎల్కి అని లెక్క కట్టుకుంటే
మొదటి 6 నెలల కాలానికి 904 కోట్లు వచ్చింది ఆపరేషనల్ ప్రాఫిట్. అయితే మనం ఇక్కడ ఒక అంశం గుర్తుపెట్టుకోవాలి. డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఆపరేషనల్ ప్రాఫిట్ని లెక్కలోకి తీసుకోవద్దు, నికర లాభాన్నే లెక్కలోకి తీసుకుంటుంది. అయితే ఇంకొక అంశం కూడా మనం గమనించాలా. మొదటి 3 నెలల కాలంలో 4G డెవలప్మెంట్ కానీ, ఆత్మనిర్భర్ భారత్ ప్రోగ్రాంలో మనకు రావాల్సిన డబ్బులు కానీ, లేకపోతే యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్లో మనకు రావాల్సిన డబ్బులు కానీ, అనేక రూపాలలో మనకు వచ్చిన డబ్బులు గవర్నమెంట్ నుంచి 3,000 కోట్ల రూపాయలు దాదాపు గవర్నమెంట్ నుంచి బిఎస్ఎన్ఎల్కి డబ్బులు వచ్చినాయి. అలాగే మొబైల్కి సంబంధించి బ్రాడ్బ్యాండ్, వైర్లెస్ సెగ్మెంట్ మొత్తాన్ని కలుపుకుని చూస్తే 2% ఆదాయం పెరిగింది. 3,473 కోట్ల ఆదాయం వస్తే, కేవలం మొబైల్ని మాత్రమే తీసుకుంటే, ఇతర మొబైల్ సెగ్మెంట్లు కాకుండా కేవలం మొబైల్ ఆదాయమే తీసుకుంటే ఈ ఆదాయం 6.6% తగ్గింది. మనకు 2,522 కోట్లు ఈ ఆదాయం ఉంది. మొబైల్ ఆదాయం మొత్తం కంపెనీకి వచ్చిన ఆదాయంలో, కంపెనీకి 9,235 కోట్లు అనుకున్నాం కదా, అందులో మొబైల్ రంగానికి వచ్చిన ఆదాయం 27% అయితే, ఏప్రిల్ నుంచి జూన్ వరకు మొబైల్ రంగంలో మన ఆదాయం 6% పడిపోయింది. సెప్టెంబర్ వరకు చూసుకుంటే 6.6% పడిపోయింది. అంటే మొబైల్ రంగంలో మనకు రావాల్సిన ఆదాయం క్రమక్రమంగా తగ్గుతోంది. 30/9/2024 నాటికి బిఎస్ఎన్ఎల్ మొబైల్ సబ్స్క్రైబర్స్ 9.19 కోట్లుంటే, ఎంటర్ప్రైజ్ బిజినెస్లో ఈబీలో 12% మన ఆదాయం పెరిగి 2,291 కోట్లు ఆదాయం వచ్చింది. అంటే నెంబర్ ఆఫ్ కనెక్షన్స్ మనకు ఈ 3 నెలల్లో, చివరి జూలై, ఆగస్టు, సెప్టెంబర్లలో పెరిగినా కూడా మొబైల్ ద్వారా మనకు వచ్చే ఆదాయం తగ్గింది. ఓవరాల్గా ఎంటర్ప్రైజ్ బిజినెస్, ఇతర బిజినెస్లలో మనకు కొంత ఆదాయం నామమాత్రంగా పెరిగిన, నష్టాలు చూసుకుంటే మనకు నిజంగా నికర నష్టాలు ఏమీ పెరగలేదు, తగ్గలేదు. ఇన్కమ్ ట్యాక్స్లో మనకు వచ్చిన రీఫండ్ వల్ల ఆ 168 కోట్ల నష్టం తగ్గినట్టుగా మనకు లెక్కల్లో కనిపిస్తుంది. మన టార్గెట్ ఎంత? 2025 మార్చి నాటికి టోటల్ 24,428 కోట్ల రెవెన్యూ రావాలి మనకు డిఓటి ఇచ్చిన టార్గెట్స్ ప్రకారం. ఇప్పటికి 6 నెలలకి 9,235 కోట్లు ఉంది. అంటే చివరి 6 నెలల్లో ఖచ్చితంగా యాన్యువల్ పేమెంట్స్, మార్చి ఫిబ్రవరిలలో ఉండే యాన్యువల్ పేమెంట్స్ లాంటివి పెరుగుతాయి. కాబట్టి డెఫినెట్గా 24,000 కోట్లు కాకపోయినా పోయినసారి 20,000 కోట్ల దగ్గర ఉంది. 19,700 చిల్లర ఉంది. మన టార్గెట్ 20,008 కోట్లు టార్గెట్. అందులో ఒక 90% అచీవ్ అయ్యాం. ఈసారి కూడా అదే పద్ధతి ఉంటుందేమో అనిపిస్తుంది. 25-26 సంవత్సరంలో మన టార్గెట్ 28,476 కోట్లు, 26-27లో 33,553 కోట్లు, 27-28లో మన బిఎస్ఎన్ఎల్ టార్గెట్ 35,960. అంటే దగ్గర 27-28కి 36,000 కోట్ల రూపాయల రెవెన్యూ రావాలని టార్గెట్ పెట్టి, అదే రకంగా యావరేజ్ రెవెన్యూ పర్ యూనిట్, అంటే యావరేజ్గా ఏ కంపెనీ సెల్ వాడితే యావరేజ్గా ఎంత ఆదాయం వస్తుంది కంపెనీలకి, ఆర్పు అంటారు, ఏఆర్పియు, యావరేజ్ రెవెన్యూ పర్ యూనిట్ లెక్కేసుకుంటే ఎయిర్టెల్కి ఆర్పు 211 రూపాయలు పర్ యూనిట్ ఉంటే, జియోకి 195 రూపాయలు ఉంది, వొడాఫోన్ ఐడియాకి 146 రూపాయలు ఉంటే, బిఎస్ఎన్ఎల్కి దగ్గర 90 రూపాయలు ఉంది. ఈ ఆర్పు పెరగాలి, ఆర్పు పెరగకుండా రెవెన్యూ పెరగదు అనేది ఒక అంచనా. మార్కెట్ షేర్ సెప్టెంబర్ 2024 చూసుకుంటే జియోకి 40% వాటా ఉంటే
ఎయిర్టెల్కి 33% వాటా ఉంది, వోడాఫోన్ ఐడియాకి 18% వాటా ఉంటే బిఎస్ఎన్ఎల్కి 7.98 అంటే దగ్గర దగ్గర 8% వాటా ఉంది. గత నెలల్లో అంటే ఆగస్టు నెలలో 7.84 ఉంటే అది ఇప్పుడు ఈ నెల సెప్టెంబర్ నాటికి 7.98 అయింది. ఇంకో విషయం ఏంటంటే టీసీఎస్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే మనకు 4G అప్గ్రేడేషన్ టవర్లు చేస్తున్నారో మేము డిలే చేస్తున్నాం అన్న వార్తలు చాలా చోట్ల వినపడుతున్నాయి. మేమేం డిలే చేయలేదు. అప్గ్రేడేషన్ వరకు మాకు టెండర్ ఇచ్చిందే జూలై 2023లో ఇచ్చారు. 24 నెలల కాలంలో ఈ మొత్తం టోటల్ టవర్ అప్గ్రేడేషన్ చేయమని చెప్పి మాకు టార్గెట్ ఇచ్చారు. టార్గెట్ కంటే ముందే మేము రీచ్ అవుతాం అప్గ్రేడేషన్ వరకు. మాకు టెండర్ ఫైనలైజ్ కావటమే లేట్ అయింది రకరకాల కారణాలతో. జూలై 2023 అయితే జూలై 2024 నాటికి మేము ఆల్రెడీ 55,000 టవర్లు అప్గ్రేడ్ చేశాం. కాబట్టి మాకు జూలై 2025 వరకు టైం ఉంది. అయినా సరే మేము అప్గ్రేడేషన్ మాకు ఇచ్చిన టార్గెట్ కంటే ముందే రీచ్ అవుతాం అని చెప్పారు. అలాగే రాబోయే ఈ అప్గ్రేడేషన్ వర్క్ కోసం కేంద్ర క్యాబినెట్ నుంచి రకరకాల ఇందాకే నేను చెప్పినట్టుగా యుఎస్ఓ ఫండు, ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీలు, రకరకాలైన ప్యాకేజీల ద్వారా బిఎస్ఎన్ఎల్కి రాబోయే 6 నెలల్లో గవర్నమెంట్ నుంచి 6,000 కోట్ల రూపాయలు ఫండ్స్ వస్తాయి అని చెప్పి ఆల్రెడీ ఫైలు మూవ్ చేశారు. కేంద్ర క్యాబినెట్ అప్రూవల్ కోసం ఈ ఫైలు మూవ్ అవుతుందని కూడా దీంట్లో న్యూస్ వచ్చింది. బిఎస్ఎన్ఎల్ చేసిన 3 నెలలకు ఒకసారి ఇచ్చే ఆర్థిక ఫలితాలలో చెప్పారు. ధన్యవాదాలు.